Welcome to JRTV. Now, how to replace plastic straws by plant biodegradable straws. ఈ విధంగా మీకు ఉల్లి తూటు మనం స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. ప్యాడీ ప్లాంట్ యొక్క స్టాక్ మనం స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. అదే వీట్ ప్లాంట్ యొక్క స్ట్రా కూడా మనం ప్లాంట్ యొక్క స్టెమ్ కూడా స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. బ్యాంబూ ప్లాంట్ యొక్క స్టెమ్ కూడా మీకు స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. అదేవిధంగా క్యాస్టర్ సీడ్ ప్లాంట్ లీఫ్ కూడా మనం స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. మీకు పాపయా ప్లాంట్ యొక్క లీఫ్ స్టాక్ హ్యాలోనెస్ ఉంటుంది. క్యాస్టర్ సీడ్ ప్లాంట్ యొక్క ఏది లీఫ్ యొక్క స్టాక్ హ్యాలోనెస్ ఉంటుంది. బ్యాంబూ ప్లాంట్ స్టెమ్ మీకు హ్యాలోనెస్ ఒక 10-15 సెంటీమీటర్స్ వరకు ఉండి మళ్ళీ నాట్ వస్తుంది. ఆ నాట్ ఓపెన్ చేస్తే మీకు ఒక స్ట్రా కింద డిస్పోజబుల్ స్ట్రా కింద మనం చూడొచ్చు. అదేవిధంగా ఎలోవెరా ప్లాంట్ మీకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు అది కూడా హ్యాలోనెస్ ఉంటుంది. సో మీరు ఇవి బయోడిగ్రేడబుల్. అదే మీరు ప్లాస్టిక్ స్ట్రాస్ ఈ మధ్యకాలంలో మీకు కోకోనట్స్ వాటర్ తాగడానికి, నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్ తాగడానికి ఎక్కువగా ఇది ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేస్తున్నారు. అవి కొన్ని యుగాలైనా మీకు భూమిలో కలవు. ఎందుకంటే మీకు బయోడిగ్రేడబుల్ కాదు, ఎన్విరాన్మెంటల్లీ యాక్సెప్టబుల్ మెటీరియల్స్ కాదు, ఎన్విరాన్మెంటల్లీ మీకు ఇది అబ్జెక్టింగ్ మెటీరియల్స్ ఈ ప్లాస్టిక్. సో మీరు ఈ మన భూమిలో కలిసిపోయే ఈ ప్లాంట్ యొక్క ఉత్పత్తులు మీకు క్యాస్టర్ సీడ్ లీఫ్ యొక్క స్టాక్ తీసుకోండి. అదేవిధంగా పాపయా ప్లాంట్ మీకు చిన్న దశలో మీకు బాగా ఎల్లో కలర్లో వచ్చినప్పుడు, అంటే మీకు లీవ్స్ అన్నీ కట్ చేసి మీరు ఇండైరెక్ట్గా డీఫారెస్ట్రేషన్ చేస్తున్నారు కదా అంటారు. నో, మీకు ఏజ్డ్ లీవ్స్ పసుపు రంగులో మారిపోతాయి. పసుపు రంగులో మారిపోయినప్పుడు అవి ప్లాంట్ స్టెమ్ నుంచి మీరు డిస్కార్డ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ బ్యాంబూ ప్లాంట్ని కూడా మీరు డీఫారెస్ట్రేషన్ చేస్తున్నారు కదా అంటారు. ఎట్టి పరిస్థితిలో కాదు. బ్యాంబూకి మనం చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ అయ్యే ప్లాంట్ బ్యాంబూ ట్రీ. దానికి చావు లేని మొక్క. మీరు ఎంత మీరు కట్ చేసిన మీకు పిలకలు మీకు అక్షయంగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఎలోవెరా ప్లాంట్ యొక్క ఇది ఫ్లవరింగ్ స్టాక్ని మీరు స్ట్రా కింద యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఉల్లి తూటి యొక్క మీకు ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఉల్లి తూటి మీకు ఒక్కసారి ఇటువంటి మీకు స్టిక్ తోటి మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే మీకు అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఈ అబ్స్ట్రక్షన్ మీకు తొలగిపోయి మీకు చాలా ఫ్రీగా మీకు ఇది చేయొచ్చు. సో మీరు ఈజీగా మనం వాటర్ని ఇది చేసుకోవచ్చు. సో ఇటువంటి ప్లాంట్ యొక్క స్టెమ్స్ మనం కట్ చేసి వాటర్ని మనం ఇన్స్పైర్ చేసుకోవచ్చు లేదా యాస్పిరేట్ చేయొచ్చు. దీనికి ఉదాహరణగా మీకు చూపిస్తున్నాను. ఇది క్యాస్టర్ సీడ్ ప్లాంట్ యొక్క దీన్ని మీరు కట్ చేయండి ఇక్కడికి. నెక్స్ట్ దీన్ని ఇక్కడ కట్ చేయండి. మీకు అద్భుతంగా మీకు హ్యాలో స్పేస్ ఉంటుంది. హ్యాలో స్పేస్ ఉండటం వల్ల మనం దీని నుంచి వాటర్ మనం హ్యాపీగా మీకు ఇది డ్రింక్ చేయొచ్చు. ఎందుకంటే ఇంత లాంగ్ ఉన్న స్టెమ్ కాకుండా దీన్ని 2 పీసెస్ కింద చేద్దాం. 2 పీసెస్ చేసినప్పుడు
ఇది మీకు ఈ ప్లాంట్స్ యొక్క లీఫ్ యొక్క స్టాక్స్ మీరు డిఫారెస్ట్రేషన్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి ఈ క్యాస్టర్ సీడ్ ప్లాంట్ వైల్డ్ కల్టివేషన్ మీకు రహదారులు వెంట మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ గడ్డిపోచ నుంచి కూడా మీకు స్ట్రా కింద మనం యూజ్ చేయొచ్చు. అంత మీరు ప్రశ్నించవచ్చు, దాని ల్యూమెన్ బాగా పలచగా ఉండి కొలాప్స్ అయిపోద్ది కదా అంటారు. మీరు క్యాస్టర్ సీడ్ ప్లాంట్ యొక్క లీఫ్ యొక్క స్టాక్ తీసుకోండి, అది మీకు రిజిడ్గా ఉంటుంది, నాన్ కొలాప్సబుల్. అదేవిధంగా మీకు ఈ ఉల్లిది మీకు మళ్ళీ కొలాప్సబుల్ ఉంటుంది. కొలాప్సబుల్ ఉండటం వల్ల మీకు వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని మీకు ఈ లోన్ ఉన్న రఫ్ సర్ఫేస్ మీకు ఫిల్ట్రేషన్ చేస్తుంది అద్భుతంగా. మీకు పాపియా ప్లాంట్ యొక్క లీఫ్ కూడా తీసుకోండి. బేబీ ప్లాంట్స్ మీకు బేబీగా ఉన్నప్పుడు మీకు ఎల్లో కలర్లో లీవ్స్ మారిపోతూ ఉంటాయి. ఇది ఏజింగ్ అయిన లీవ్స్ మీకు కలర్ మారిపోద్ది. అటువంటి లీవ్స్ మదర్ స్టెమ్ నుంచి మీకు డిస్లాట్ చేసి ఇవి స్ట్రాస్ కింద మీరు యూజ్ చేస్తే ఇటు కోకోనట్ వాటర్ తాగేటప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ కొన్ని లిక్విడ్స్, నెక్స్ట్ కొన్ని పానీయాలు తాగేటప్పుడు మీరు హ్యాపీగా ఈ వెజిటబుల్ స్ట్రాస్ మీరు యూజ్ చేస్తే మీకు భూమిలో కలిసిపోతాయి. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ నేచరు, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్లీ యాక్సెప్టబుల్ బయోడిగ్రేడబుల్ ప్లాంట్ డెరివేటివ్స్, అదేవిధంగా మీకు ఎకో ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఈ ప్లాంట్ లీఫ్ యొక్క స్టాక్స్ మనం సద్వినియోగం చేసుకుంటే మీకు ఈ గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ ఎర్త్ పొల్యూషన్ లెవెల్స్ని, నెక్స్ట్ మీకు ఈ స్టాగ్నేషన్ ఆఫ్ ఏది మీకు కాలువల ద్వారా మురిగి కాలువల్లో మీకు అబ్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు ఎస్కేప్ అయ్యే అద్భుతమైన ఇది. సో మీరు ఈ ఫ్రూట్ జ్యూసెస్ సెంటర్స్కి, నెక్స్ట్ ఏది మన కోకోనట్ సెంటర్స్ కొన్ని లక్షలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఒక రోజు అంటే సమ్మర్ మీరు తీసుకుంటే మీకు కొన్ని లక్షల మంది మీకు ఫ్రూట్ జ్యూసెస్ మీకు తాగుతారు. అటువంటిప్పుడు మీకు చాలా థిక్ ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేస్తున్నారు. ఆ స్ట్రాస్ వల్ల మీకు భూమిలో డికంపోజ్ అవ్వక కొన్ని యుగాలు తర్వాత మీకు భూమిలో కూడా కలవకపోగా మీకు వచ్చే జనరేషన్కి మీరు కలుషితమైన ఎర్త్ని, కలుషితమైన వాయువుని, కలుషితమైన వాటర్ని, కలుషితమైన గాలిని మీరు వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి యువత మీకు ఈ ప్లాంట్ యొక్క డెరివేటివ్స్ని, నేను ప్లాంట్ని డిఫారెస్ట్రేషన్ చేయమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. ఏజింగ్ అయిన లీవ్స్ మీరు కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి దాని యొక్క స్టాక్, ఇంత పెద్ద స్టాక్ ఉంది, దీన్ని 2 కింద మీరు కట్ చేయండి. టూ పీసెస్ కింద కట్ చేయండి. సో మీరు ఇప్పుడు ఇది వాటర్లో పెడితే మీకు ఆటోమేటిక్గా మనం ఎయిర్ పంపిస్తే మీకు ఇది బబుల్స్ వస్తాయి. చూడండి మీకు హ్యాలో స్టాక్. సో ఈ విధంగా మీకు మనం ఈ ప్లాంట్ యొక్క డెరివేటివ్స్ని మనం ఒక యూస్ఫుల్ దాని కింద మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మన ఎర్త్ యొక్క పొల్యూషన్స్ని, నెక్స్ట్ వాటర్ యొక్క పొల్యూషన్స్ని, నెక్స్ట్ గాలిలో ఉన్న ఇంప్యూరిటీస్ని, నెక్స్ట్ మీకు మన ఫెర్టిలిటీ ఏది భూమి యొక్క
సారవంతాన్ని మనం ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా ఇంకా పెరిగే విధంగా మనం బయోడిగ్రేడబుల్, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ యాక్సెప్టబుల్ మనం ప్రొడక్ట్స్ని మనం మార్కెట్లోకి తీసుకొస్తే అద్భుతంగా మీకు ఇది మనం ఎర్త్ పొల్యూషన్స్ని మనం ఇమీడియట్గా ఒక 5 ఇయర్స్లో మనం కంట్రోల్ చేయొచ్చు. సో యువత మీకు బయోడిగ్రేడబుల్, ఎందుకంటే మీరు చాలామంది ప్రశ్నిస్తారు ఉల్లి తూటు స్ట్రా మీకు కొలాప్స్ అయిపోద్ది కదా అంటారు. కొలాప్స్ మీకు అది తీసుకోండి, క్యాస్టర్ సీడ్ ప్లాంట్ తీసుకోండి, బ్యాంబూ స్టిక్ తీసుకోండి, మధ్యలో అబ్స్ట్రక్షన్స్ తీసేయండి. లేదా మీకు ఎలోవెరా మీకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇది వస్తుంది, అది స్ట్రా తీసుకోండి. లేదా మీకు గడ్డిపోచ తీసుకోండి, కొద్దిగా బాగా స్టిఫ్గా ఉన్న గడ్డిపోచ తీసుకోండి. వీటి యొక్క స్ట్రా తీసుకోండి, ప్యాడీ యొక్క స్ట్రా తీసుకోండి. మీకు అద్భుతంగా మీరు ఈ లిక్విడ్స్ ఏంటి, నెక్స్ట్ జ్యూసెస్ ఏంటి, కోకోనట్ వాటర్ ఏంటి, మీరు ఈవెన్ మీరు కొన్ని బెవరేజెస్ కూడా దీంతో తీసుకున్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏది మన భూమి పొరల్లో అద్భుతంగా కలిసిపోయే అద్భుతమైన ప్రక్రియ. సో మీరు ఈ వెజిటబుల్ స్ట్రాస్ యుద్ధ ప్రాతిపదికనే మీకు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ తగ్గిపోతే ఆ ల్యూమెన్ కొలాప్స్ అయిపోద్ది. సో రోజు వాళ్ళు ఎన్ని జ్యూసెస్ కన్జంప్షన్ చేస్తున్నారో దానికి ఒక 10 పీసెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు అద్భుతంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని స్వస్తి చెప్పి మనం వాతావరణాన్ని భూతాపం లేకుండా నెక్స్ట్ కార్బన్ యొక్క ఉద్గాతాలు మనం తగ్గించి మనం నెక్స్ట్ సక్సెసార్స్కి లేదా నెక్స్ట్ జనరేషన్కి ఒక పూలపాన్పు లేదా గ్రీన్ కార్పెట్ మనం వేసి సాధారణంగా స్వాగతం పలికితే అద్భుతంగా మన యొక్క నెక్స్ట్ జనరేషను మీకు వ్యాధిగ్రస్తులు కాకుండా ఎటువంటి పొల్యూటెడ్ వాతావరణం లేకుండా మీకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తుతోటి మంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంతో మీకు దినదిన ప్రవర్ధమానం అవటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. సో మీరు ఈ రోజు నుంచి మీరు ప్లాంట్ యొక్క స్ట్రాస్ మీరు కట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో మీకు సైడ్ దాంట్లో పెట్టుకుంటే మీకు అందులో ఉన్న వాటర్ కంటెంట్ నిర్వీర్యం కాకుండా మీకు ఆ ల్యూమెన్ కొలాప్స్ అవ్వకుండా మీకు పెర్ఫెక్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని మీరు గణనీయంగా తగ్గించేసి ప్లాంట్ యొక్క ఉత్పత్తులు మీకు ఇటువంటి ఫాలెన్ లీవ్స్ యొక్క స్టాక్స్ని మీరు 2 పీసుల కింద కట్ చేయండి. అదేవిధంగా ఉల్లి తూటు, నెక్స్ట్ రెల్లిగడ్డి, మీకు మధ్యలో మీకు ఇది ల్యూమెన్ మీరు ఇది చేయండి. సో మీరు ఇది పుల్లతోటి ఓపెన్ చేయండి, మీకు అద్భుతంగా స్ట్రా కింద పనికొస్తుంది. సో దిస్ ఈజ్ 100% మీకు బయోడిగ్రేడబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ యాక్సెప్టబుల్ ప్లాంట్ యొక్క డెరివేటివ్స్ని మనం అద్భుతంగా యూజ్ చేసుకుని మానవాళి మనుగడకి మీకు నష్టం కలగకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ సక్సెసార్స్కి ఒక గ్రీన్ కార్పెట్ మనం వేసే అద్భుతమైన ప్రక్రియ. ఈ వెజిటబుల్ స్ట్రాస్ని మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసి ప్లాస్టిక్కి రీప్లేస్ చేసే విధంగా మనం అద్భుతంగా మీకు ఎక్కడైతే స్ట్రాస్ యూజ్ చేస్తారో బెవరేజెస్, నెక్స్ట్ కోకోనట్ కటింగ్ సెంటర్స్, నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ ఎనీ లిక్విడ్ మనం తీసుకునే చోట టీ కాఫీ సెంటర్స్ అక్కడ కూడా మీకు ఇది హ్యాపీగా వీటిని యూజ్ చేస్తే అద్భుతంగా మీకు ఎర్త్ పొల్యూషన్స్ని నెక్స్ట్ స్టాగ్నేషన్ ఆఫ్ మురికి కాలువ మీకు మురికి కాలువలో ఎక్కువగా ప్లాస్టిక్ వేస్టేజ్ స్టాగ్నేషన్ అయిపోతుంది. ఇది కవర్స్ ఏంటి, ఇటువంటి స్ట్రాస్ ఏంటి మీకు స్టాగ్నేషన్ అయిపోయి మీకు మురుగు వాసన, నెక్స్ట్ కార్బన్ యొక్క మీథేన్ యొక్క ఉద్గాతాలు పైకి వస్తున్నాయి. అదేవిధంగా అందులో వైరస్ చాలా
విపరీతంగా ప్రబలిపోతుందని మీకు సర్వేల్లో మీకు తెలిసింది. సో మీకు ఎర్త్ పొల్యూషన్స్ని మీకు యుద్ధ ప్రాతిపదికని తగ్గించి మానవాళి మనుగడకి మీరు ఎంతో మేలు చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జిఆర్ టీవీ, సైనింగ్ ఆఫ్.